హ్మ్. రైతు సోదరులకు నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బోనస్ ఇవ్వాలని నిర్వ 7 వెరైటీస్‌కి ఇవ్వడం జరిగింది. అందుట్లో ఒకటి తెలంగాణ సోనా, బీబీటీ సోనా, హెచ్ఎంటీ సోనా, శ్రీరాము, తర్వాత ఈ డబ్ల్యూజీఎల్ 44 సిద్ధి, కేఎన్ఎం 1638, కేఎన్ఎం 7715 ఈ 7 వెరైటీస్‌కి బోనస్ అనేది ఇవ్వాలనేది ప్రకటించింది. అయితే ఇది ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఈ మన లొకాలిటీని బేస్ చేసుకొని అధికంగా పండించేది, ప్లస్ అధికంగా దిగుబడి తీసిన వెరైటీస్ ఉన్నవి, ప్లస్ ఎక్కువ పెస్ట్ అండ్ డిసీజ్ రెసిస్టెన్స్ కలిగినటువంటి వెరైటీస్ ఉన్నాయి. వీటికి సంబంధించి అయితే ఇది పూర్తి సమాచారం. అయితే ఈ 500 రూపాయల బోనస్ ఎట్లా రావాలి, దీనికి సంబంధించి రైతు సోదరులు ఏం చేయాలనే విషయం ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నాం. అయితే దీంట్లో ప్రధానంగా బోనస్ రావడానికి ప్రధానంగా మనం చేయవలసింది, మనము పంట ఏదైతే తీసుకుంటామో వడ్లు లైసెన్స్డ్ కలిగిన డీలరు ఫర్టిలైజర్ షాప్ దగ్గర నుంచి మనం ఏదైతే తీసుకుంటామో ఆ విత్తనాలు వడ్లు ఏదైతే తీసుకుంటామో ఆ రిసిప్ట్ తీసుకొని ఆ వెరైటీ దాని మీద సంతకాలు పెట్టుకొని మనం పాస్బుక్, మన బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్ అవి ఇచ్చి ఆన్లైన్ చేయించుకోవాలి. ఆన్లైన్ చేయించుకుంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆన్లైన్లోకి వెళ్ళిపోతే పలానా ఆయన ఈ వెరైటీస్ తీసుకున్నాడు కాబట్టి రేపటి నాడు కూడా ఇవే వెరైటీస్ తన చేనులో వేసుకుంటాడు, కానీ కౌలు పొలంలో కానీ తన పొలంలో కానీ ఏదో ఒక పొలంలో ఇవే వెరైటీ వేసుకుంటాడు అనేది స్టేట్ గవర్నమెంట్కి అదొక ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇన్ఫర్మేషన్ తర్వాత ఏంటంటే అక్కడ ఆన్లైన్ అయిపోతుంది కదా. ఆన్లైన్ అయిపోయిన తర్వాత మీ గ్రామ పరిధిలో వ్యవసాయ విస్తరణ అధికారులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి పంట నమోదు చేసుకునే సందర్భం ఏదైతే ఉంటుందో పంట నమోదు చేసుకునే సందర్భంలో మీ యొక్క పంటను నమోదు చేయండి. అదేవిధంగా మీ పంట ఏ వెరైటీ తీసుకున్నారు, ఫలానా ఈ తెలంగాణ సోన తీసుకున్న, ఫలానా ఈ కేఎన్ఎం 1638 తీసుకున్న, 7715 తీసుకున్న, ఫలానా శ్రీరామ్ తీసుకున్న, ఇంకోటి ఏ వెరైటీ తీసుకుంటే ఆ 7 వెరైటీస్లో ఏ వెరైటీ తీసుకుంటే ఆ వెరైటీకి సంబంధించినటువంటివి క్లియర్గా చెప్పి రాపించుకొని ఆన్లైన్ చేయించుకొని తర్వాత మనం ఆల్రెడీ ఫర్టిలైజర్ షాప్లో తీసుకున్నటువంటి రిసిప్ట్ ఉంటుంది. ఆ రిసిప్ట్ మన దగ్గర అలాగే పంట దాని తర్వాత అది ప్రొక్యూర్మెంట్కి వస్తుంది కదా, పంట కాలం గడిచిన తర్వాత అది ప్రొక్యూర్మెంట్ కంటే అమ్మకానికి వస్తుంది. పంట అమ్మకానికి వచ్చి గవర్నమెంట్కి గవర్నమెంట్ కొనుగోలు చేస్తుంది. ఆ టైంలో ఈ 7 వెరైటీస్ రిజిస్టర్ అయినాయి. ప్లస్ మన దగ్గర ఈ క్రాప్ బుకింగ్లో ఏఈఓ దగ్గర మీ యొక్క వ్యవసాయ విస్తరణ అధికారి ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మీరు చేయించుకునేవి ఏవైతే ఉంటాయో ఆ క్రాప్ బుకింగ్ ఈ రెండింటిని ఉద్దేశించి మీకు బోనస్ పడడానికి అన్నిటికీ ఛాన్స్ ఉంటుంది. దీంతో పాటుగా ఇది ఒకటి అయితే ఇంకోటి ఏంటంటే రైతులు సొంత విత్తనాలు ఉంటాయి, సొంతంగా అంటే పాత పంట 1638 ఉంటుంది, లేకుంటే ఇంకో వెరైటీ ఉంటుంది. పాత వడ్లు తెచ్చుకుని ఉంటాడు కానీ పాత దానికి వేసుకోకుండా ఈసారి వేసుకోవాలనుకొని తెచ్చుకుని ఉంటాడు, వేస్తాడు. ఇట్లాంటివన్నీ ఉంటాయి. అట్లాంటి సందర్భాల్లో కానీ ఏం చేయాలంటే రైతు సోదరులు మీ గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయ విస్తరణ అధికారి గారికి మీ యొక్క వివరాలు అనేటివి తెలియపరిచి ఆన్లైన్లో పొందుపరిపించుకోవాలి. దీని యొక్క చివరి తేదీ 10వ తారీఖు 9వ నెల 2026, అంటే సెప్టెంబర్ 10వ తారీఖు నాడు లాస్ట్ డేట్ అన్నమాట. దీన్ని ఉద్దేశించి ఈ సమాచారం అనేది ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. రైతు సోదరులు దీన్ని తూచా తప్పకుండా పాటిస్తారని. నాట్ ఓన్లీ మనం ఈ కేవీకే దాంట్లో కొన్న వడ్లు ఒకటే, ఈ మన సొంతంగా వేసుకున్న వడ్లు ఒకటే కాదు, కేవీకేలా కానీ ఇంకో దాంట్లో కానీ ఈ కేవీకే కానీ ఆర్ఆర్ఏ రీసెర్చ్ స్టేషన్ నుంచి కానీ ఇంకో స్టేషన్ నుంచి కానీ తీసుకున్నటువంటి ఏ విత్తనమైనా కానీ మా దగ్గర తీసుకొచ్చి, అంటే ఈ వ్యవసాయ విస్తరణ అధికారుల దగ్గర తీసుకొచ్చి దాన్ని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది పూర్తి సమాచారము. బెనిఫిట్ ఈ రైతు సంబంధించినటువంటి 500 రూపాయలు పర్ క్వింటాల్ చొప్పున బెనిఫిట్ని పొందగలరని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.